ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండల్లో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దుర్గంపల్లి కోనకాలువ సమీపంలో ఒక ఆవు కళేబరం లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. అటవీ పశు వైద్య అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వారం క్రితమే పులి దాడిలో ఆవు మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. గత 2 నెలలుగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తుండటంతో అటవీ ప్రాంతంలోకి పర్యాటకులు స్థానికులు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అత్యవసరమైతే తప్ప కొండపైకి వెళ్లొద్దని సూచించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ ఉదయగిరి నా పేరు కుమార్ రాజా. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ క్యాటిల్ కింద ఒకటి జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న రాత్రి అవడం వల్ల ఎవరు రాకపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ డిఎఫ్ఓ గారు, తర్వాత వెటనరీ డాక్టర్ గారు మా సిబ్బందితో వచ్చి చూసుకున్నాము. ప్రస్తుతం అయితే అది డీకంపోజ్లో ఉంది బాడీ. అది అసలు ఏ యానిమల్ అనేది ప్రస్తుతం నిర్ధారణ చేయడానికి వీలవ్వట్లేదు. ఫర్దర్గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు. దానిపైన తర్వాత చర్యలు తీసుకుంటాం. అందరూ ఇది కొంచెం పర్యాటక ప్రదేశం కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇక్కడ గుంపులుగా వస్తూ మోస్ట్ ప్రాబ్లం చాలా మంది అవాయిడ్ చేయడమే నేర్చుకోండి. ఒకవేళ రావాలి చూడాలి అని అనుకుంటే మాత్రం గుంపులుగా వస్తూ ఫారెస్ట్ ఆఫీసర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచనల మేరకు నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ నాకు రిపోర్ట్ అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ఒకటి యానిమల్ చనిపోయిందని చెప్పేసి ఆవు. ఈరోజు అందుకోసమే దానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అది చూడడానికి ఆల్మోస్ట్ 3 to 4 days బ్యాక్ జరిగినట్టుంది. అది బాడీలో ఎటువంటి ఆర్గాన్స్ అవేం దొరకట్లేదు. దానివల్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్గా ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నది. ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండల్లో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అటు దుర్గంపల్లి కోనకాలువ సమీపంలో ఒక ఆవు కళేబరం అయితే ఉంది. దానికి సంబంధించి అధికారులు కూడా అది పులికి సంబంధించి పులి చేసిన కళేబరం, తిన్న కళేబరం అని చెబుతున్నారు. మరి అధికారులు ఏం చెబుతున్నారు ప్రజలకి? దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రేఖ, ఉదయగిరి కొండల్లో పులి ఆవుపై దాడి చేసి చంపినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ యొక్క దుర్గంపల్లి కోన కాలువ సమీపంలో పులి సంచరిస్తూ ఇటీవల ఆనవాళ్లు కూడా గుర్తించడం జరిగింది. ఒక దుర్గం కోనే కాదు, బండగానిపల్లె, కనుంబావి, నందిపాడు వద్ద అంటే ఈ యొక్క ఉదయగిరి అటవీ ప్రాంతంతో పాటు ఆత్మకూరు, రాపూరు వంటి ప్రాంతాలను కూడా టైగర్ రేంజ్ కారిడార్ గా నిర్ణయించున్నారు. ఆ ప్రాంతంలో పులి అయితే తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కొండ చుట్టూ కూడా ఏదైతే దుర్గం కోన కొండ చుట్టూరు దాదాపు 11 గ్రామాలు ఉన్నాయి. ఈ 11 గ్రామాల ప్రజలు బిక్కుమంటూ కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇటీవల కాలంలో అడవిలో ఉండాల్సినటువంటి పులులు ఊర్ల మీదకు రావడం, అంటే అడవిలో వాటికి కావాల్సినటువంటి ఆహారం దొరకపోవడం, దాంతో గ్రామాల మీద పడి అక్కడ ఉన్నటువంటి మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవుల మీద పడి కూడా వాటి మీద ఈ యొక్క పులిలు అయితే దాడి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆల్రెడీ ఉదయగిరి కొండల్లో గత 1.5 సంవత్సరం కిందటే పులి ఉందని కూడా ఇక్కడ నిర్ధారించడం జరిగింది. నిర్ధారించినటువంటి క్రమంలోనే 1.5 సంవత్సరం కిందట జరిగినటువంటి ఒక కారు పైన కూడా దాడి పులి చేయడం జరిగింది. ఆ తర్వాత కాలుకి ఆ పులికి కూడా కాయలకి గాయం అవడం జరిగింది. దాని తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ఇటీవల 2 నెలల నుంచి ఈ యొక్క ఉదయగిరి అటవీ ప్రాంతంలో ఆ యొక్క పులి సంచరిస్తున్నటువంటి విషయాన్ని ఇటు బండగానిపల్లి వద్ద కొంతమంది బెజ్జంపల్లి గ్రామస్తులు వెళ్తున్నటువంటి క్రమంలో రాత్రి సమయంలో పులి కనిపించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 20 రోజులకి కనుంబావి వద్ద నీళ్లు తాగేటువంటి పులిని చూసి స్థానికులు అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా వెంటనే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ పులి ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఏంటన్నటువంటి విషయాలు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. గుర్తించినటువంటి క్రమంలో ఆ యొక్క దుర్గం కోన, బెజ్జంపల్లి, బండగానపల్లి, నందిపాడు వంటి ప్రాంతాల్లో కూడా ఈ పులి తిరుగుతుంది. అయితే ఇప్పటి వరకైతే ఈ ప్రాంతంలో ప్రజల మధ్యలోకైతే రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు అడవులకి మేకలను, గొర్రెలను తోలుకెళ్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క పులి ఎప్పుడు ఆ యొక్క మేకల కోసమో లేదా మనుషుల కోసమో ఎప్పుడు గ్రామాల మీద పడి తమ గ్రామాల పైన దాడి చేసి తమ జంతువుల పైన కూడా దాడి చేసుకోని చెప్పి బిక్కుమంటూ కూడా భయపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు ఈ యొక్క ఆవు కళేపారము అక్కడ దుర్గం కోన అటవీ ప్రాంతం
కనిపించడం జరిగింది. అయితే ఒక పక్క అక్కడ పులి తిరుగుతుందని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు కనిపించినటువంటి కళాపారం ఏదైతే ఉందో ఇది స్థానికులైతే ఆ యొక్క పులే దాడి చేసి చంపిందని చెప్పి స్థానికులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడికి బాధిత అధికారులతో పశు వైద్య శాఖ అధికారులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి పశు వైద్య శాఖ అధికారులు ఆ యొక్క కళాపారాన్ని చూసి ఆ పూర్తిగా కుళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆ కళాపారాన్ని గత వారం రోజుల కిందటే ఇది చనిపోయి ఉంది. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి నేపథ్యంలో దీన్ని నిర్ధారించడానికి కొంత సమయం కావాలని వాళ్ళు సమయం తీసుకొని తర్వాత ఇది పులి దాడి చేసిందా లేదా వేరే ఏ జంతువైనా దాడి చేసిందన్నటువంటి విషయాన్ని పూర్తిగా అధికారులు అయితే వెల్లడిస్తామని చెప్తున్నారు. మరో పక్క అక్కడ పులి తిరుగుతున్నది నిజమైనప్పటికీ స్థానికులు అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది అడవి ప్రాంతంలోనే ఉంది. మీరు ఒంటరిగా తిరగవద్దు, వెళ్ళేటువంటి వారు గుంపులుగా వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు 11 గ్రామాలకు దండోరా వేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క పెద్ద పులి అయితే అక్కడ స్థానిక ప్రజల్ని ఒక భయభ్రాంతులకి గురి చేస్తుందని చెప్పవచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పరిసర ప్రాంతాలు అటు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. ఒక ఆవును కూడా చంపి తిన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ ఘటన కూడా వారం రోజుల క్రితమే జరిగింది కాబట్టి పులి అటవీ ప్రాంతంలోనే ఉంది. ఎవరు కూడా ఒంటరిగా అటవీ ప్రదేశంలోకి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వెళ్లాలంటూ కూడా ప్రజలకు జాగ్రత్త చర్యలు చేపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.